సౌదీ అరేబియాలో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదం ఇది. బస్సు ట్యాంకర్ను ఢీకొట్టింది. ఘటనలో 42 మంది సజీవ దహనమైపోయారు. మృతుల్లో 20 మంది మహిళలు ఉన్నారు, 11 మంది చిన్నారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎక్కువ మంది హైదరాబాదీ వాసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. మృతుల్లో మక్కా యాత్ర ముగించుకొని మదీనా వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. బదర్ మదీనా మధ్య ముఫరహత్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో హైదరాబాద్లోని మల్లేపల్లి బజార్ ఘాట్కు చెందిన 16 మంది ఉన్నట్టు సమాచారం. తెల్లవారుజామున యాత్రికులు మక్కాలో ప్రార్థనలు ముగించుకొని బస్సులో మదీనా వెళుతూ ఉన్నారు. వారు ప్రయాణిస్తున్నటువంటి బస్సు అర్ధరాత్రి టైంలో డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన టైంలో యాత్రికులందరూ నిద్రలో ఉన్నారు. నిద్ర నుంచి తేరుకునేలోపే ప్రాణాలు విడిచారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్నటువంటి సౌదీ సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నాయి, సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఇక ప్రమాద ఘటనకు సంబంధించి ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీఎస్ డీజీపీని ఆదేశించినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ వాసులు ఎంతమంది ఉన్నారు అని ఆరా తీస్తూ ఉన్నారు. కేంద్ర విదేశాంగ శాఖ సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడాలని సీఎస్ను ఆదేశించారు. వెంటనే తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సహాయం కోసం 7997959754 9912919545 ఈ 2 నంబర్లను సంప్రదించవచ్చు అని చెబుతున్నారు. సీఎం ఆదేశాలతో సీఎస్ రామకృష్ణారావు ఢిల్లీలో రెసిడెన్స్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ను అప్రమత్తం చేశారు. తెలంగాణకు చెందిన వారి వివరాలు తెలుసుకోవాలని ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఇక మరిన్ని వివరాలు అందించేందుకు మనకు హైదరాబాద్ బ్యూరో నుంచి రమణ సిద్ధంగా ఉన్నారు. రమణ, చెప్పండి, ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం హైదరాబాద్కు చెందిన వారే 16 మంది ఉన్నారు అంటున్నారు. ఇంకా ఉండే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఒకవైపు తెలంగాణ సీఎం ఇటు సీఎస్ ను కూడా అప్రమత్తం చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోవాలి అని చెప్పేసి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇంకా తదుపరి వివరాలు ఏమైనా తెలిసాయా? అంటే 16 మంది ఆసిఫ్ నగర్ మల్లెపల్లికి సంబంధించిన వారుగా కన్ఫర్మ్ అయిపోయింది, బంధువులు ధృవీకరించారు. ఇంకా మిగతా వారంతా కూడా టపాచా పుత్ర, ఆ తర్వాత టోలీ చౌకీ, ఇక్కడ ఉన్నటువంటి వారు కొంతమంది దానికి సంబంధించిన వారి ఫోన్లు కలవకపోవడం కావచ్చు, వారు కూడా అదే ట్రావెల్స్ లో వెళ్ళినట్టుగా తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ లోకల్ ట్రావెల్ ఏజెన్సీ ఉంటుందో స్టే జోన్ ఏజెన్సీ ద్వారా వీళ్ళంతా టికెట్స్ బుక్ చేసి వెళ్ళారు. అది వెళ్ళినప్పుడే మొత్తం ప్యాకేజ్ ఉంటుంది. ఆ ప్యాకేజ్ ప్రకారం హోటల్స్ కానీ అక్కడ ట్రావెల్స్ కానీ వాళ్ళే బుక్ చేస్తారు. సో ఖచ్చితంగా వీళ్ళు కూడా అదే ట్రావెల్స్ ను అంటే అప్రోచ్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఆ బస్సులోనే అదే ట్రావెల్స్ బస్సులో వీళ్ళంతా వెళ్ళినట్టుగా దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి బంధువులతో కూడా భావిస్తారు. అందులోనే వాళ్ళ ఫోన్ కూడా పనిచేయట్లేదు కాబట్టి ఖచ్చితంగా వారు కూడా ప్రమాదంలో చనిపోయి ఉండొచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం అయితే దాదాపుగా కనిపిస్తోంది. మెహదీపట్నం సంబంధించినటువంటి ప్లే జోన్ ఏజెన్సీ ద్వారా వీరంతా ఈ నెల 9న ఈ హైదరాబాద్ నుంచి ఉమ్రాకు వెళ్ళారు, ప్రయాణానికి వెళ్ళారు. అక్కడ నుంచి మళ్ళీ మక్కా మసీదు సంబంధించిన దర్శనం తర్వాత పూర్తిగా వీరంతా మదీనాకి వెళ్తున్న క్రమంలోనే 25 కిలోమీటర్ల దూరంలో ఈ ఇన్సిడెంట్, ఈ ఘోర దుర్ఘటన జరిగింది. ప్రస్తుతం మరి వివరాలు ఒక్కొక్కరిగా తెలుస్తూ ఉన్నాయి. చాలా అంటే ఇప్పుడున్న ఆసిఫ్ నగర్ సంబంధించిన వారైతే అంటే మొహమ్మద్ సోహైల్ కావచ్చు, తర్వాత మస్తార్ మొహమ్మద్, పర్వీన్ బేగం, జకియా బేగం, ఇట్లా దాదాపు 16 మంది మృత్యువాతపడ్డారు. అందులో మహిళలే ఎక్కువ మంది ఉండడం తీవ్రమైన విషాదానికి కాదని చెప్పాలి. బంధువులకు సంబంధించిన కుటుంబాల్లో తీవ్ర విషాదం ప్రశ్న నెలకొందని చెప్పాలి. అంటే ఇప్పుడున్న మెయిన్ టాస్క్ వారందరికి సంబంధించి పూర్తి వివరాలు తెలియడంతో పాటు తెలుసుకోవడంతో పాటుగా అక్కడ మిగతా కార్యక్రమాలు నిర్వహించడం, అంటే వారికి సంబంధించిన ఆ బాడీస్ ను నగరానికి తరలించడం కావచ్చు, మిగతా ప్రక్రియ అంతా ఉంది కాబట్టి ప్రస్తుతం బంధువులు ఇక్కడ చాలా మంది టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే మక్కాకు చాలా మంది ఇక్కడ నుంచి ప్రయాణికులు వెళ్ళారు కాబట్టి వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తవుతున్న క్రమంలో పూర్తి స్థాయి సమాచారం, అంటే ఎంతమంది చనిపోయారనే విషయంలో స్పష్టతతో కూడుకున్న అధికారిక సమాచారం రావాల్సింది. ఇప్పుడు ఇదంతా కూడా కేవలం బంధువులు చెప్తున్న సమాచారం మేరకు ఇంకా అధికారికంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. అయితే టోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా ఎప్పటికప్పుడు వారు కూడా వివరాలు అందిస్తామని ఆల్రెడీ మన తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. అక్కడ మనకి సంబంధించిన విదేశాంగ శాఖ సంబంధించిన అధికారులు కూడా అదే పనిలో ఉన్నారు. ఎప్పటికప్పుడు సౌదీ అరేబియా సంబంధించిన గవర్నమెంట్ తో మాట్లాడుతున్నారు, సంప్రదింపులు జరుపుతున్నారు. వారు కూడా అంటే పోలీసులు కూడా దర్యాప్తు దశలో ఉంది కాబట్టి పూర్తి స్థాయి సమాచారం చెప్పడానికి ఇంకా అంటే ఏదైతే ట్రావెల్స్ ఏజెన్సీ ద్వారానే సమాచారం రావాలి కాబట్టి అక్కడ నుంచి సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తాం. అప్డేట్ కోసం మళ్ళీ సంప్రదిస్తాం.